నమస్తే, నేను జాకిర్ హుసేన్. ఏపీలో 4.0 ఎలక్ట్రానిక్ పాలసీని అయితే అనౌన్స్ చేశారు. సో దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఈ 4.0 ఎలక్ట్రానిక్, అసలు ఏంటి దీని గురించి డీటెయిల్? చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పాలసీ 4.0 అనేది అనౌన్స్ చేశారు. ఓకే, ఆ పాలసీలు అనౌన్స్ చేయడం ఇవన్నీ మామూలే. చంద్రబాబు నాయుడు గారు ఏదో డిక్లరేషన్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. రాష్ట్రం అభివృద్ధి బాట నడవాలి, 2029, 2047 ఇవన్నీ చెప్తుంటారు. అయితే ఒక కొత్త ఛాలెంజ్ని అధికారులు ముందుంచారు. ఓకే, అలాగే ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుంచారు. ఏంటి ఏదేనంటే నాలెడ్జ్ ఎకానమీ అని అన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలి అని చెప్పి అన్నారు. మామూలుగా మనం ఎకానమీ అంటే ఏంటి? వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఎకానమీ, లేదంటే ఐటీ నుంచి వచ్చే ఎకానమీ, లేదంటే తయారీ రంగం నుంచి వచ్చేటువంటి ఎకానమీ, ఇలా మనం మాట్లాడుకుంటున్నాం. మనకు తెలిసినటువంటి ఎకానమీ అది, అంతే కదా ఎకానమీ అంటే. కానీ చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎకానమీలు కాదు, మనకు కావాల్సింది నాలెడ్జ్ ఎకానమీ కావాలి, ఆ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుండాలి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. సార్, నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎట్లా సార్? అంటే ఏ విధంగా? అదే నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎంత అర్థవంతమైనటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. అసలు దానికి ప్రాధాన్యత ఏంటి, ప్రాచుర్యం ఏంటి అనేది మనం విశ్లేషించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరదృష్టితోటి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, నాలెడ్జ్ ఎకానమీ అంటే తెలుగులో మేధో సంపత్తి, మేధో సంపద, అంతే కదా. ఎకానమీ అంటే సంపద, మేధో సంపద. రాబోయేటువంటి రోజుల్లో మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, మీ దగ్గర ఎంత మేధస్సు ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకే, నాలెడ్జ్, ఆ మేధో సంపద అనేది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో మేధో సంపద అనేది పెరగాలి, దాంట్లో ముందుండాలి. మేధో సంపద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా సంపదలు వచ్చేస్తాయి, మిగతా సంపదలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మేధో సంపద అనేది మీ దగ్గర బాగా ఉన్నప్పుడు సంపద మీకు అన్నీ ఉన్నట్టే. అందుకే ఆయన ఈ కాదు, మనకు కావాల్సింది మేధో సంపత్తి కావాలి, మేధో సంపద కావాలి, దాంట్లో మనం ముందుండాలి అంటున్నారు. దానికేమి మనం పేపర్లో వేసి కొలిచేది కాదు, పేపర్లో వేసి లెక్కించేది కాదు. ఓకే, ఇప్పుడు మనకు నేను ఇందాక చెప్పినట్టు వివిధ రంగాల్లో వచ్చేటువంటి సంపద ఎంత అని అంటే మనం పేపర్లో చూపిస్తుంటాం. మేధో సంపదని ఎక్కడ చూపిస్తాం? మేధో సంపదని ఎవరు చూపించలేరు. మేధో సంపదని అసలు క్యాల్కులేట్ చేయలేరు. అవును, అసలు లెక్కించలేరు. లెక్కించనంత సంపద మనం సంపాదించుకోవాలి ఏపీలో, అది మేధో సంపద కావాలి అని అంటారు. ఎందుకంటే ఇంకో సంపద అయితే వెళ్ళిపోతుంటుంది. మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మీ డబ్బుల్ని దొంగ తీసుకెళ్ళిపోవచ్చు. మీ ఇంట్లో బంగారం ఉంది, తీసుకెళ్ళిపోవచ్చు. లేదా మీ ఇంట్లో విలువైనటువంటి వజ్రాల్లో వైడూర్యాలు ఉండొచ్చు, తీసుకెళ్ళిపోతారు దొంగలు. కానీ నువ్వు చదువుకొని, నువ్వు జ్ఞానం పెంచుకొని, నీ దగ్గర కనుక క్రియేటివిటీ, నీ దగ్గర కనుక సృజనాత్మకత అనేది ఉంటే దొంగిలించగలరా? ఎవడన్నా దొంగిలించే అవకాశం ఉందా? పోనీ నువ్వు చదువుకుంటావు, నీ చదువుని ఎవడన్నా దొంగిలించగలరా? దాన్ని స్కిల్ అన్నారు ఆయన, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు ఆయన. అందుకే దీనికి సంబంధించి ఒక యాప్ పెట్టారు అక్కడ, స్కిల్ డెవలప్మెంట్ యాప్ అనేది ఒకటి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. యాప్ పెట్టి స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. మంగళగిరిలో స్టార్ట్ అయింది అది. మంగళగిరిలో స్కిల్ ఆడిట్ అనేది ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఏం చదివారు, వాళ్ళ స్కిల్ ఏంటి అనేది ఆడిట్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత రాష్ట్రం మొత్తం చేయాలని, రాష్ట్రం మొత్తం స్కిల్ ఆడిట్ చేసిన తర్వాత అసలు మనకు మేధో సంపద మనకు ఎంత ఉంది అంటే, సపోజ్ ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు. ఈ నలుగురిలో 10వ తరగతి చదివిన వాళ్ళు ఎవరు, ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరు, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరు, లేదా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు ఏ ఏరియాలో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏ ఏరియాకి పనికి వస్తారు. కొంతమంది వ్యవసాయానికి పనికి వస్తారు, కొంతమంది కారు డ్రైవింగ్కి పనికి వస్తారు, కొంతమంది ఐటీ ప్రొఫెషనల్గా పనికి వస్తారు, కొంతమంది ఎలక్ట్రానిక్స్ వైపు పనికి వస్తారు, ఇంకొంతమంది ఇంకో రంగానికి పనికి వస్తారు.
వాళ్ళు అనేక రకాలు ఉన్నాయి కదా ప్రొఫెషనల్స్, అనేక ప్రొఫెషన్స్ ఉన్నాయి, అనేక రంగాలు ఉన్నాయి, అనేక ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఈ ప్రొఫెషన్స్లో దేనికి సరిపోతారు వాళ్ళు? వాళ్ళకుండే టాలెంట్ ఏంటి? బయోమెట్రిక్ టెస్ట్ అని ఒకటి చేస్తారండి. జనరల్గా పేరెంట్స్ బయోమెట్రిక్ టెస్ట్ అని ఒకటి చేయించుకోవాలి. యాక్చువల్గా పిల్లలు ఎప్పుడైతే 10th అయిపోతుందో 10th తర్వాత ఏం చేయాలి అనే దాని మీద క్లారిటీ రాలేరు. అలాంటప్పుడు బయోమెట్రిక్ టెస్ట్ అని సైకాలజిస్టులు చేస్తూ ఉంటారు. బ్రెయిన్ మ్యాపింగ్ అని కూడా అంటారు దాన్ని. అది చేపిస్తే వీళ్ళు ఏ రంగంలో పనికొస్తారు? అడ్మినిస్ట్రేషన్ రంగంలో పనికొస్తారా, డిఫెన్స్ రంగంలో పనికొస్తారా, లేదు పొలిటికల్ రంగంలో పనికొస్తారా, లేదు ఇంకో రంగంలో పనికొస్తారా, ఏ రంగంలో, ఏ ఏరియాలో, ఏ రంగంలో వీళ్ళు రాణించగలరు రాబోయేటువంటి రోజుల్లో అనేది వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పగలరు. ఆ ఏజ్లో 12 years దాటిన పిల్లలకి ఎవరికైనా ఈ టెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మంగళగిరిలో అది స్కిల్ ఆడిట్ అనేది జరుగుతుంది. ఓకే, దాన్ని యాప్లో, స్కిల్ డెవలప్మెంట్ యాప్లో వాళ్ళు నమోదు చేస్తున్నారు. దీన్ని మిగిలినటువంటి డెవలప్మెంట్ యాప్స్ ఉంటాయి కదా, స్కిల్ యాప్స్ ఉంటాయి, వీటన్నిటికీ అనుసంధానం చేయండి ఈ యాప్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ యాప్ని మిగిలినటువంటి యాప్లతో కూడా అనుసంధానం చేయండి, అనుసంధానం చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళకి అందుబాటులో ఉంచండి అని చెప్పి ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశారు. పాస్ చేస్తూ దీంతో పాటు 500 IT కంపెనీలు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి రావాలి. ITES కానీ IT కంపెనీలు కానీ అంటే అనుబంధ కంపెనీలు 500 కంపెనీలు తగ్గకుండా 2029 నాటికి వచ్చేసేయాలని చెప్పి చెబుతున్నారు. ఓకే, కంప్లీట్ అవుద్ది అంటారా సార్? టార్గెట్ పెట్టారు తీసుకురావాలని. వస్తాయి, రాకుండా ఎందుకుంటే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఇంచుమించు అటు ఇటు వస్తాయి కదా, రాకుండా అసలు టార్గెట్ లేకపోతే ఏమి రావు కదా. సో ఆ టార్గెట్ పెట్టి మీరు 500 కంపెనీలు తీసుకురావాలి. రాబోయేటువంటి రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి IT రంగంలో డెవలప్ చేయాలి. IT కంపెనీలు 500 కంపెనీలు తగ్గకుండా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆయన ఆర్డర్ పాస్ చేశారు. అలాగే ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ గురించి చెప్తూ, నాలెడ్జ్ ఎకానమీ గురించి ఆయన ఎందుకు చెప్పారంటే రాబోయేటువంటి రోజుల్లో సంపద, ఆంధ్రప్రదేశ్ సంపద అనేది నాలెడ్జ్ ఎకానమీ రూపంలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. వస్తు రూపంలో కాదు, వస్తు రూపంలో అవసరం లేదు, కరెన్సీ రూపంలో అవసరం లేదు. ఆయనకు కావాల్సింది నాలెడ్జ్ రూపంలో రావాలి. నాలెడ్జ్ ఎకానమీ కావాలి ఆయనకి. మేధో సంపత్తి కావాలి. మేధో సంపద ఉన్నప్పుడు, నాలెడ్జ్ ఉన్నప్పుడు, అంత స్కిల్డ్ పీపుల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా సంపదలు వచ్చేస్తాయి. అది ఆయన టార్గెట్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముందుండాలి అంటున్నారు. ఓకే, దాంట్లో అంత అర్థం ఉంది నాలెడ్జ్ ఎకానమీ అనే దాంట్లో. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో నలుగురు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ నలుగురికి వచ్చేటువంటి సంపాదన ఏ స్థాయిలో ఉంటుంది? ఆ నలుగురిలో ఒకళ్ళే చదువుకొని మిగతా వాళ్ళు చదువుకోలేదు అనుకోండి, చదువుకుంటే ఆటోమేటిక్గా స్కిల్ వస్తుంది. చదువుకున్న వాళ్ళకి కూడా వస్తుంది కదా అంటే వస్తుంది, కానీ చదువుకున్న వాళ్ళకి వచ్చే స్కిల్ వేరేగా ఉంటుంది కదా. సో ఆయన ఆలోచిస్తున్నది నాలెడ్జ్ ఎకానమీ అంటే. అర్థమైంది కదా. నాలెడ్జ్ ఎకానమీ అనేది ఎందుకు ఆయన చెప్తున్నారు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఎందుకు ఉండాలి అనుకుంటున్నారని అంటే, మరి ఏ రాష్ట్రానికి ఇలాంటి ఆలోచన బహుశా నేను అనుకోండి ముఖ్యమంత్రులకు వచ్చి ఉండదు. నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుండాలి అని అంటున్నారు. దాంట్లో ముందుంటే ఆటోమేటిక్గా మిగతా అన్నిట్లో ముందుంటారు. అందుకే ఆ దిశగా ఆలోచించండి అని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని ఆయన అనౌన్స్ చేశారు 4.0ని. దాని ప్రకారం ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్స్కి అనుబంధంగా ఉండేటువంటి పరికరాలను తయారు చేసేటువంటి తయారీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి. దానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలు ఏంటంటే శ్రీ సిటీ చెప్తున్నారు. అలాగే ఓర్వకల్లు, కర్నూలు సమీపంలో ఓర్వకల్లు ఉంది, హిందూపురం. ఈ ప్రాంతాల్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. రాబోయేటువంటి రోజుల్లో 8 లక్షల కోట్ల రూపాయలు 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి ఆయన టార్గెట్ పెట్టారు. దీంట్లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకురావాలని. ఎందుకు ఆ టార్గెట్ పెట్టారంటే ఇప్పుడు దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలకు విలువైనటువంటి దిగుమతుల్ని మనం వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే 8 లక్షల కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు పెట్టి
ఈ పరికరాలని ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేద్దాము, ఎలక్ట్రానిక్స్ పరికరాలని. కాబట్టి మీరు 8 లక్షల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు పెట్టడానికి మీరు ప్లాన్ చేయండి, పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్లాన్ చేయండి. ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నటువంటి వాటిని మనం కాంపిటీట్ చేస్తూ మనమే తయారు చేసి మనమే పంపిద్దాము, ఆ స్థాయికి మనం ఎదగాలి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం ఆ రివ్యూ మీటింగ్లో చేయడం జరిగింది. ఓకే. సో ఇవన్నీ జరగాలి అని చెప్పి కూడా ఆయన చెబుతున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ జరగాలి, జరిగి తీరాలి అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్తే నాలెడ్జ్ ఎకానమీ వైపు మీరు దృష్టి పెట్టండి అని చెప్పి ఆయన ఒక ఆలోచింపజేసే రివ్యూ మీటింగ్ ఆయన పెట్టారు. ఓకే సార్, థ్యాంక్ యూ.